కోవబన్‌కు సంబంధించి రాష్ట్రంలో కొద్ది రోజులుగా ఒక గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఏదైతే మేడారం జాతరలో ఒక వ్యక్తి కోవబన్ అమ్ముతా ఉంటే ఆయన దగ్గరికెళ్ళి ఒక బీజేపీకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఏ స్థాయిలో గందరగోళం చేసిరో మనం చూసినాం. సో, వాళ్ళు ఫుడ్ జిహాద్ అని ఒక పేరు పెట్టేసి దాని విషయంలో ఒక గందరగోళమైన పరిస్థితి తీసుకొచ్చి తర్వాత వాళ్ళకి చాలా మంది నుంచి మద్దతొచ్చింది. అసలు ఆ స్థాయిలో వాళ్ళని అది చేయాల్సిన అవసరం ఉంది. చిరు వ్యాపారులు వాళ్ళు. ఎందుకు వాళ్ళ మీద అట్లా చేయాలి అని చెప్పి ఒక చర్చ జరిగింది. సో, వాళ్ళేం చెప్తా ఉన్నారు, వీళ్ళు కల్తీ చేస్తా ఉన్నారు. కల్తీ ఫుడ్ పెట్టి ఒక హిందూ సమాజాన్ని మొత్తం ఏదో చేద్దామని చూస్తున్నారని చెప్పేసి వాళ్ళ మీద ఆరోపణ చేస్తా ఉన్నారు. వాస్తవానికి వాళ్ళు అమ్ముతున్నది కోవా ప్లస్ బన్. సో, వాళ్ళు ఎక్స్‌పైరీ డేట్ లేదు బన్ మీద అంటుర్రు. ఓకే. అది ఆలోచించాల్సిన విషయం. ప్లస్ ఈ కోవా వీళ్ళు రూ. 10కే ఎట్లా ఇస్తున్నారు అని చెప్పి కూడా వాళ్ళు అంటున్నారు. సో, దానికి వాళ్ళు చెప్పిర్రు కోవా అంటే అది 100% ప్యూర్ కోవా కాదు. అందులో రవ్వ కలుపుతాం మేము. రవ్వ కలిపేసి పెట్టేది కూడా చిన్న స్పూన్ అంతే అందులో. అందులో ఒక బన్ పైన పెట్టేసి ఇస్తున్నారు. సో, అట్లాంటప్పుడు అది రూ. 10 అంటే పాసిబుల్ ఉంటది ఇవ్వడానికి. కానీ వీళ్ళు ఏదో కలుపుతా ఉన్నారనలా, అందుకని వీళ్ళు అంత తక్కువ ధరకు అమ్ముతా ఉన్నారు. మొత్తం కల్తీ చేస్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆరోగ్యంతోటి చెలగాటమాడుతా ఉన్నారని చెప్పేసి దాన్ని అసలు మొత్తం సమాజాన్ని వీళ్ళు నాశనం చేయడానికి ఏదో విషయం పెడుతున్నారు అన్నట్టుగా దాన్ని ప్రచారం చేశారు. హైదరాబాద్‌లో ఉన్నటువంటి ఒక బీజేపీ కార్పొరేటర్ అయితే ఇంకొక అడుగు ముందుకేసి పిల్లల్లో జరుగుతున్నటువంటి మార్పులకి ఆమె ఇంకా అద్భుతమైన రీజన్స్ చెప్పిర్రు. ఒకసారి చూడండి మీరే అది. దిస్ ఇస్ అ ఫుడ్ జిహాదీ. పాకిస్తానీ వాళ్ళు బంగ్లాదేశీ వాళ్ళు చేస్తున్న కుట్ర అని నేను ఎందుకు అంటున్నాను అనంటే, వాళ్ళ మొహాలకి ఆ ఎదవలకి మన భారతదేశంలోకి వచ్చే ధైర్యం లేదు, మనతోటి యుద్ధం గెలిచే ధైర్యం ఆ మొహాలకి లేదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు అనంటే, వాళ్ళ దగ్గర ఉన్న తుపాకీలని మన మధ్యలో ఉంటున్న కొంతమంది సెక్యులర్ల భుజాల పైన పెట్టి వాళ్ళు మనని కాల్స్తున్నారు. ఎట్లా అంటే, వాళ్ళు ఈ ఫుడ్ అడల్ట్రేషన్ ఫుడ్లలో కల్తీ చేసి మన యువతని స్ట్రాంగ్గా బలంగా ఉండకుండా వాళ్ళు ఈ రోజు నాశనం చేయాలని చూస్తున్నారు. అయితే ఫుడ్ అడల్ట్రేషన్తో వాళ్ళు ఏం చేస్తున్నారు, పాకిస్తానీ వాళ్ళు బంగ్లాదేశీ జిహాదీ వాళ్ళు అనంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అవుతాయి ప్రజలలో, పిల్లలలో ముఖ్యంగా. అయితే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తున్నాం జనరల్గా అమ్మాయిలు 13 to 15 ఇయర్స్లో మెచ్యూరిటీ లెవెల్స్ రీచ్ అవుతారు. కానీ ఈ మధ్య చేస్తలేమో మనము ఈ ఫుడ్ అడల్ట్రేషన్ ఈ కల్తీల వల్ల 9-10 ఇయర్స్కే అమ్మాయిలు మెచ్యూరిటీ లెవెల్స్ రీచ్ అయిపోతున్నారు. అలాగే అబ్బాయిలు ముఖ్యంగా వాళ్ళు యంగ్ ఏజ్ దాటిన తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టకుండా అనారోగ్యమైన ఏవేవో బాధలు వాళ్ళు అవుతున్నారు. ఎందుకు అనంటే మెంటల్లీ ఫిజికల్లీ మన యువతని దెబ్బతీయాలి, మన దేశాన్ని దెబ్బతీయాలని ఈ పాకిస్తానీ వాళ్ళు చేస్తున్న కుట్ర. ఇంత దారుణంగా దీని మీద ప్రచారం జరుగుతూ ఉన్నది. ఈ స్థాయిలో గొడవ జరుగుతూ ఉన్నది దీని మీద. వాస్తవానికి ఆ పర్సన్ ఆంధ్రాకు సంబంధించిన వ్యక్తి జాతర సందర్భంగా తెలంగాణకు వచ్చి ఇక్కడ కొంత వ్యాపారం చేసుకొని పోదామని వచ్చాడు. సో, ఇంత జరిగింది. ఇన్ని రోజుల నుంచి గొడవ జరుగుతూ ఉన్నది. దాని మీద చర్చోపచర్చలు జరుగుతూ ఉన్నాయి. ఫుడ్ అడల్ట్రేషన్, ఫుడ్ కల్తీ జరుగుతూ ఉన్నదంటే కేవలం ఆ చిన్న వ్యక్తి దగ్గర చేయడం వల్ల ఉపయోగం ఏంది? మనం తినే ఏ వస్తువులో కల్తీ లేదు ఈ రోజుల్లో. ప్రతి దాంట్లో కూడా కల్తీ జరుగుతూ ఉన్నది. మనం పెద్ద పెద్ద బ్రాండెడ్ కొనే దాంట్లో కూడా కల్తీ జరుగుతూ ఉన్నది. మనం కొనే పాలు కావచ్చు, పన్నీర్ కావచ్చు, ఇతరత్ర వస్తువులు కావచ్చు, మనం కొనే పిండి కావచ్చు, కారం కావచ్చు, ఎందులో కూడా ప్రస్తుతం కల్తీ లేకుండా రావట్లేదు. కానీ మనం బీజేపీ కార్పొరేటర్ చెప్పిన మాటలు విన్నాం. కంప్లీట్‌గా వాళ్ళేదో హిందూ సమాజాన్ని, యువతని మొత్తం అచేతనం చేసి, యువతను మొత్తం నిర్వీర్యం చేయాలి భారతదేశంలో అని చెప్పి పాకిస్తాన్ వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు కుట్రలు చేసి చేస్తున్నారంట దీన్ని. ఇక ఇంకొక బీజేపీ నాయకురాలు ఒక టీవీలో డిబేట్‌లో కూర్చొని చెప్తది, ఆ బన్ మీద ఉంచి నువ్వు తిను అనిస్తది. అంటే ఉంచిన బన్ ఎట్లా తింటావు నువ్వు, ఎట్లా తింటారు అని చెప్పి ఆయన ఏదో ఉంచి ఇస్తున్నట్టుగా దాని మీద చేస్తున్నాను. మరి ఇదంతా ఎందుకు జరిగింది? ఆ అమ్ముతున్న వ్యక్తి ముస్లిం కాబట్టి కథ అంతా జరుగుతూ ఉన్నది. ఫుడ్ కల్తీ జరిగితే నిజంగా చర్యలు తీసుకోవాలి. ఆ బన్ ఎక్స్పైరీ డేట్ లేదు కాబట్టి దానికి సంబంధించి చర్యలు తీసుకోవాలి. కానీ దీన్ని అడ్డుగా పెట్టి అసలు ఇది ఒక ఫుడ్ జిహాదు, దీని ద్వారా ఆ రూ. 10 కోవా బన్ ద్వారా కంప్లీట్‌గా సమాజాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తున్నారు వీళ్ళు అని ఒక ప్రచారం ఏదైతే జరుగుతున్నదో ఇది నిజంగా చాలా దారుణం ఇది. కాకపోతే దీని మీద ఇప్పటి వరకు కూడా తెలంగాణ గవర్నమెంట్ స్పందించలేదు. తెలంగాణ గవర్నమెంట్ ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు. ఆ ఘటన జరిగింది మన తెలంగాణలోనే, అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగినటువంటి మేడారం జాతరలోనే. అక్కడనే ఒక వ్యక్తి పక్క రాష్ట్రం నుంచి వచ్చి ఏదో చిన్నగా వ్యాపారం చేసుకొని పోదాము, రూ. 4 సంపాదించుకొని పోదాము అని వచ్చిన వ్యక్తిని ఈ స్థాయిలో ఒక ఇద్దరు యూట్యూబర్లు కలిసి ఆ స్థాయిలో ఆయనను ఇబ్బంది పెట్టి ఏదో ఉగ్రవాదిలాగా ఆయన మీద ముద్రేసి చేస్తే ఆయన అసలు చుట్టుముట్టేసి వాడిని ఏమంటారు జూరీగల్లాగా అది చేస్తే ఇప్పటి వరకు కూడా తెలంగాణ గవర్నమెంట్ ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు. సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ అవ్వడం ఇదంతా జరిగినప్పుడు ఏపీ మంత్రి నారా లోకేష్ రెస్పాండ్ అయ్యి మేము దీని సంఘటనకు సంబంధించి చూస్తాము, చర్యలు తీసుకుంటాము అని ఏదో ఆయన చెప్పిండు. ఏపీకి సంబంధించిన అధికారులు, నాయకులు వాళ్ళు రెస్పాండ్ అవుతూ ఉన్నారు. కానీ మన తెలంగాణ గవర్నమెంట్ ఇప్పటి వరకు కూడా రెస్పాండ్ అవుతలేదు దీని మీద. అంటే అసలు ప్రభుత్వం స్టాండ్ ఏంది? నిజంగానే ఫుడ్ అడల్ట్రేషన్నే చర్యలు తీసుకోవాలనుకుంటే ఆ కోవా బన్‌తో పాటు ఇంకా చాలా ఉన్నాయి చర్యలు తీసుకోవాల్సినవి. వాటి అన్నిటి మీద తీసుకోరు.
పెద్ద పెద్ద రెస్టారెంట్ల నుంచి మొదలు పెడితే పెద్ద పెద్ద బ్రాండ్ల వస్తువుల నుంచి ఆహార పదార్థాల నుంచి ప్రతి ఒక్క దాంట్లో కల్తీ ఉంటుంది. మనం తినే బియ్యంలో కూడా కల్తీ ఉంటుంది. దానికి కూడా కెమికల్ యాడ్ చేసి ఇస్తారు. సో వీటన్నిటి మీద చర్యలు తీసుకోవాలి. సో మరి ఈ చర్యలు తీసుకుంటారా మీరు? లేదు అంటే ఆ వ్యక్తి మీద జరిగిన దాడికి, ఆయన మీద దాడి చేసినటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకొని కేసులు పెడతారా? ఇది ఏది రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తలేదు, తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటి వరకు ఇందులో బీజేపీ ఒక క్లియర్ స్టాండ్ తోటి ఉన్నది. బీజేపీకి సంబంధించిన నాయకులు వాళ్ళంతా కూడా ఒక స్టాండ్ తోటి ఉన్నారు. వీళ్ళు ఫుడ్ జిహాద్ ఇది అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో అట్లా మాట్లాడినప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళ స్టాండ్లోనే ఉందా? బీజేపీ లైన్లోనే ఉందా? చిరు వ్యాపారికి పక్క దేశమాన్ని తీసుకొచ్చి, శత్రు దేశంది తీసుకొచ్చి అంటగట్టి ఏదైతే ప్రాపగండా నడుస్తుందో రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి అండగా ఉంటుందా? సో దాన్నే సమర్థిస్తున్నదా రాష్ట్ర ప్రభుత్వం కూడా? మరి ఎందుకు ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు దాని మీద? ఇప్పటివరకు ఎవరు రెస్పాండ్ అయితే లేదు దాని మీద రాష్ట్ర ప్రభుత్వం నుంచి. కాకపోతే ఫుడ్ అడల్టరేషన్ విషయంలో చర్యలు అన్నప్పుడు ఖచ్చితంగా దానికంటే 1000 రెట్లు ఎక్కువ ఫుడ్ అడల్టరేషన్ మనం తీసుకునే దాంట్లో జరుగుతూ ఉంది. మనం తీసుకునే ప్రతి దాంట్లో, మనం షాప్లో కొనుకొచ్చే ప్రతి వస్తువులో ఖచ్చితంగా కెమికల్స్ ఉంటున్నాయి, రకరకాల పదార్థాలు ఉంటున్నాయి. వాటిని పిల్లలు తిన్నప్పుడు ఆరోగ్యం పాడైతా ఉన్నది. కలర్ కోసం కావచ్చు, పదార్థాలు నిల్వ ఉండడానికి కావచ్చు, టేస్ట్ కోసం కావచ్చు, రకరకాల కెమికల్స్ కలుపుతూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా పిల్లల్లో రకరకాల మార్పులకు కారణమవుతా ఉన్నాయి. అమ్మాయిలు తొందరగా ఏజ్‌లోకి రావడానికి ఇవన్నీ కూడా కారణమవుతా ఉన్నాయి. సో అవన్నిటిని వదిలేసి జస్ట్ పాపం వాడు పుట్టకుట్టి కోసం ఏదో కోవని అమ్ముకుంటా ఉంటే, వాడిని తీసుకొచ్చి అదొక ఫుడ్ జిహాద్ అని, వాడు ఏదో చేస్తా ఉన్నాడని, దేశంలో యువతనంతా నిర్వీర్యం చేయడానికి ఆ కోవా బంతితోటి వీడు ప్రయత్నం చేస్తుండని, అట్లాంటి అన్నప్పుడు దాని మీద ఏదో చేసి దాన్ని ల్యాబ్‌కు పంపించైనా టెస్ట్ చేయాలి కదా! వాళ్ళు ఏమన్నా అందులో కలుపుతున్నారా, కెమికల్ కలుపుతున్నారా, ఇంకేమైనా చేస్తున్నారా అని. సో అట్లాంటివి ఏం లేవు. కేవలం ఒక అది చేసి ఒక మతపరమైన అంశాన్ని తీసుకొచ్చి, మతపరమైన అంశంగా దీన్ని చేసి 2 వర్గాల మధ్యలో అది చేసి ఒక పేదోని పొట్టగొట్టడం తప్పితే ఇందులో ఏం జరుగుతలేదు. ఇందులో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ స్పందించకపోవడం మీద కూడా అనుమానాలు కలుగుతా ఉన్నాయి. అంటే వీళ్ళు కూడా బీజేపీ స్టాండ్‌లోకి వెళ్ళిపోయారా? బీజేపీ ఏదైతే ఆరోపణ చేస్తుందో వీళ్ళు కూడా అదే ఆరోపణతోటి ఏకీభవిస్తున్నారా అనే అనుమానాలు అయితే కలుగుతా ఉన్నాయి.